నమస్కారం. ఈనాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామమనగానే మనకు గుర్తొచ్చేది ఒక చారిత్రక యుద్ధం. కాని అది కేవలం బయట జరిగిన యుద్ధం మాత్రమే కాదు సుమా. మనలో మనం ప్రతిరోజూ పడే అంతర్గత మథనానికి అదొక అద్భుతమైన ప్రతిబింబం. కర్తవ్యం, భ్రమ, అలాగే మౌనంలో దాగిన అపారమైన శక్తి, ఈ మూడింటి చుట్టూ అల్లినొక అద్భుతమైన మూలగ్రంథ సారాంశాన్ని ఈరోజు ఈ వివరణ ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, నిజమైన కర్తవ్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు మనం నిరంతరం ఎందుకు అంతర్గత ఘర్షణను పడుతుంటాం? ఒక రకమైన తికమక ఎందుకొస్తుంది? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, చేయవలసిన ధర్మం కంటే ఒక అస్థానపు జాలి లేదా అపోహ మనల్ని గట్టిగా కట్టిపడేస్తుంది. ఖచ్చితంగా చేయాల్సిన సరైన పని చెయ్యకుండా వెనక్కి లాగేది ఈ భ్రమతో కూడిన సానుభూతే అని ఈ మూలగ్రంథాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. విభాగం 1 ధర్మం మరియు కర్తవ్యం మధ్య సందిగ్ధత. దీని గురించి ఇప్పుడు కాస్త లోతుగా చర్చిద్దాం. కురుక్షేత్రంలో అర్జునుడికెదురైన అతిపెద్ద సమస్య ఏంటంటే ఒక అస్థానపు జాలి. కేవలం భావోద్వేగాల కోసం అసలైన కర్తవ్యాన్ని విడిచిపెట్టడం అనే భ్రమను ఇది సూచిస్తుంది. కాని నిజమైన క్షత్రియ ధర్మం ఎంతో కఠినమైనది కదా. వ్యక్తిగతంగా ఎంత బాధ కలిగినా సరే అమాయకులను రక్షించడం కోసం, చెడు వ్యాపించకుండా ఆపడం కోసం విశ్వజనీనమైన న్యాయాన్ని నిలబెట్టాలని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి. చెయ్యవలసిన పనిని వదిలేసి అక్కర్లేని ధర్మాన్ని నెత్తిమీద పెట్టుకుంటే అది ఖచ్చితంగా పతనానికే దారితీస్తుంది. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకుందాం. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్లి కేవలం వాంతి అవుతోంది అని పైకి కనిపించే లక్షణాన్ని చెబితే ఏ డాక్టరు కేవలం వాంతిని ఆపే మందు ఇచ్చి ఊరుకోరు కదా. ఆ జ్వరానికి అసలు మూలకారణమైన సూక్ష్మక్రిమిని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తారు. సరిగ్గా ఒక నిజమైన గురువు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి భయాలను, పైపైన మాటలను ముందు ఎంతో ఓపికగా విని ఆ తర్వాత ఆ ఆధ్యాత్మిక వ్యాధికి మూలకారణమైన అజ్ఞానాన్ని ఛేదించడానికి ఖచ్చితమైన బోధన చేశారు. ఇక విభాగం 2 రాగద్వేషాలు. ఇవే అజ్ఞానానికి అసలు మూలాలు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, రాగము అంటే విపరీతమైన ప్రేమ, ద్వేషము అంటే కోపం. అసలీ రెండూ ఎప్పుడు పుడతాయి? మనకంటే భిన్నంగా ఇంకొక వస్తువు లేదా వ్యక్తి ఉన్నారు అనుకున్నప్పుడే కదా. కాని నిజమైన జ్ఞానం ఈ ప్రపంచంలో కేవలం ఒక్క సత్యాన్ని గుర్తిస్తుంది. అనేక ఆభరణాలు వేరువేరుగా కనిపించినా వాటిలోని బంగారమంతా ఒక్కటే అయినట్లుగా ఈ విశ్వమంతా ఏకత్వమే అని తెలుసుకున్నప్పుడు ఇక అక్కడ ప్రేమించడానికి కాని, ద్వేషించడానికి కాని రెండవదంటూ ఏమీ ఉండదు. సరిగ్గా అదే అజ్ఞానాన్ని తొలగించే అసలైన మార్గం. నెక్స్ట్ విభాగం 3 చూద్దాం. సంపద మరియు జ్ఞానం నేర్పే వినయం. ఒకే రకమైన వనరులు ఒకరిని ఎలా ఉద్ధరిస్తాయో, మరొకరిని ఎలా నాశనం చేస్తాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ధర్మరాజు, జనకుడు, వ్యాసుడు వంటి జ్ఞానులకు సంపద మరియు విద్య లభించినప్పుడు వాళ్లు మరింత వినయాన్ని పెంపొందించుకున్నారు. తద్వారా శాశ్వతమైన కీర్తిని పొందారు. కాని అవే వనరులు దుర్యోధనుడు, కర్ణుడు వంటి అజ్ఞానుల చేతుల్లో ఉన్నప్పుడేమైంది? వారు తీవ్రమైన అహంకారానికి గురై పూర్తిగా నాశనమయ్యారు. అహంకారం ఎంత గుడ్డిదో చెప్పడానికి రామకృష్ణ పరమహంసగారు చెప్పిన ఒక ఉదాహరణ అద్భుతంగా సరిపోతోంది. కన్నంలో దొరికిన ఒక పావలా బిల్లను చూసుకుని అటుగా వెళ్తున్న ఏనుగును పక్కకు తప్పుకోమని ఒక చిన్న కప్ప ఎంతో అహంకారంతో ఆదేశించిందట. ఇది మనకు స్పష్టంగా ఏమి తెలియచేస్తోందంటే, అర్హత లేకుండా వచ్చిన కొద్దిపాటి భౌతిక సంపద కూడా అకస్మాత్తుగా అహంకారాన్ని అమాంతం పెంచేసి మనిషిని ఎంతటి అర్ధరహితమైన గర్వానికి గురిచేస్తోందో కదా. సరోవరం ఒడ్డిన తెల్లగా కళ్ళు మూసుకుని ఒంటికాలిపై నిలబడిన కొంగను చూస్తే పరమ పవిత్రమైన సన్యాసులనిపిస్తుంది కదూ. కాని దాని లోపడి బుద్ధంతా ఎప్పుడు చేప వస్తుందా, పట్టుకుంది తిందామా అనే ఉంటుంది. దీనిని మూలాల్లో డంబము లేదా కపటత్వం అని పిలిచారు. పైన పవిత్రతను ప్రదర్శిస్తూ లోపల స్వార్థపూరితమైన ఉద్దేశాలను కలిగి ఉండే ఇటువంటి నకిలీ వినయం పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అన్న ప్రశ్నకు మనకు ఏమీ తెలియదని తెలుసుకోవడమే నిజమైన చదువు అని చెప్పబడింది. ఎంతటి అద్భుతమైన వాక్యం కదా ఇది. ఆది శంకరాచార్యులంతటి గొప్ప ప్రజ్ఞాశాలి కూడా భగవంతుని ముందు తన్ను తాను కేవలం దైవిక మార్గదర్శకత్వాన్ని కోరుకునే ఒక పశువుగా అభివర్ణించుకున్నారు. దీన్ని బట్టి మనం ఎంత నేర్చుకున్నామన్నది ముఖ్యం కాదు, నేర్చుకున్న కొద్దీ మనలో వినయం ఎంత పెరుగుతోంది అన్నదే అసలైన విద్య. ఇప్పుడు చివరిగా విభాగం 4 వాక్కు మరియు మౌనం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం.
వాక్కు అనేది నిజంగా ఎంత శక్తివంతమైనదంటే అది ఒక ప్రాణాన్ని కాపాడగలదు, అలాగే ఒక ప్రాణాన్ని తీయగలదు కూడా. రావణాసురుని మాటలు విన్నప్పుడు సీతమ్మకు ప్రాణాలు వదిలేయాలనిపించింది. కాని అదే హనుమంతుని ఆచితూచి పలికిన మాటలు ఆమెలో బతకాలన్న ఆశను నింపాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశమేమిటంటే, మాట్లాడటం చాలా సులువైన పని అయినప్పటికీ పదాలను ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధంగా భావించి వాటిని అపారమైన నిగ్రహంతో ప్రయోగించాలి. ఇక వేదాల ప్రకారం శారీరక నిర్మాణాన్ని గమనిస్తే ఒక అద్భుతమైన పాఠం అర్థమవుతుంది. మనిషి, కోతి, ఏనుగు ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా తీసుకోవాలి అంటే ముందు చేయి చాచి పట్టుకోవాలి, ఆ తర్వాత నోటి దగ్గరకు తెచ్చుకోవాలి. అంటే తీసుకోవడానికి 2 అంచెలవసరం. కాని అదే పండును వేరొకరికివ్వాలంటే నేరుగా ఒక్క అంచెలోనే ఇచ్చేయొచ్చు. అంటే ఉన్నతమైన ప్రాణులు తక్కువగా తీసుకోవడానికి మరియు ఉదారంగా వేగంగా ఇవ్వడానికి వీలుగా శారీరకంగానే రూపొందించబడ్డాయి అన్నమాట. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. దైవిక మూర్తులు వినయాన్ని తమ శారీరక నిర్మాణంలోనే ఎలా పొందుపరుచుకున్నారో గమనించడం నిజంగా ఆసక్తికరం. ఆజ్ఞాపాలకుడైన హనుమంతుడు ఎల్లప్పుడూ తన నోటికడ్డంగా చేపెట్టుకునుంటాడు. అలాగే ఏనుగు ముఖం కలిగిన గణేశుడికి చేతి రూపంలో ఉన్న ఆ తొండం సహజంగానే నోటికడ్డంగా ఉంటుంది. ఇది మానవాళికిచ్చే అతిపెద్ద సందేశం. మనం ఎప్పుడూ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యున్నతమైన మరియు అంతిమ లక్ష్యం అహంకారంతో కూడిన శబ్దాల నుండి బయటపడి సంపూర్ణమైన మౌనంలో విశ్రమించడమే. మౌనమంటే కేవలం పెదాలు మూసుకుని కూర్చోవడం కాదు, అది ఆత్మను అనుభవించే ఒక అద్భుతమైన స్థితి. మనస్సులో నిరంతరం సాగే సంభాషణలను ఆపి పరిపూర్ణమైన ఏకాగ్రతతో ఉనికిని ఆస్వాదించే అత్యున్నతమైన మెట్టు ఈ మౌనమే అని మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం. ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండటం వల్ల వచ్చే ఆ అహంకారపూరితమైన క్షణికమైన ఆనందాన్ని వదులుకొని పరిపూర్ణమైన మౌనం ప్రసాదించే శాశ్వతమైన ప్రశాంతతను స్వీకరించడానికి మానవాళి నిజంగా సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన రోజువారీ చర్యలను, శాంతి కోసం మనం చేస్తున్న అన్వేషణను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివరణ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.